ఏమంటారు? అన్న, మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళకు సమాధానం చెప్పలేము. ఇప్పుడు నేను కాంగ్రెస్ నుంచి వచ్చిన 2017 నేను 2018లో బీజేపీలో పోటీ చేశాను అన్న. ఇవాళ ఎమ్మెల్యే అయినా ఇది నా ఒక్కడి కష్టమో, నా ముఖం చూసో, నా కష్టాన్ని చూసో ఓటేసారు అనుకుంటే నా అంత మూర్ఖుడు లేడు అన్న. అక్కడ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అన్నలున్న టైం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసుకుంటూ అప్పటి నుంచి బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళు కాపాడినటువంటి ఆ జెండా కిందికి మేము చేరి నేను ఇవాళ ఎమ్మెల్యే అయినా. అది నా గొప్పతనం ఎట్లవుతుంది? నా గెలుపులో వాళ్ళు 30 ఏళ్ల నుంచి కష్టపడ్డ వాళ్ళ కష్టం కూడా ఉన్నట్టే కదా. అటువంటప్పుడు అవకాశం రాక ఓడిపోవచ్చు. అసమర్థుడు ఓడినవాడు అసమర్థుడు, గెలిచినవాడు సమర్థుడు అని ఎవడైతే అనుకుంటాడో వానంత పిచ్చోడు లేనే లేడు. ఖచ్చితంగా సమయము, సందర్భము, ఎన్విరాన్మెంట్, వాతావరణం అన్ని కలిసి రావాలి. అన్నిట్లో క్యాండిడేట్ కష్టం అనేది 50% ఉండదు. ప్రజలు ఆలోచించే పరిస్థితికి రావాలా. 40 ఏళ్లుగా వాజ్పేయి